Okay, let's get started our session. Valuation of inventories, AS2. So, in the last video, coming to applicability of accounting standards chapter, we spoke about a list of accounting standards AS1 to AS29. So, out of those 29 standards, our first discussion is AS2, valuation of inventories. Whenever I am starting a new chapter or a new standard, my regular habit is to break the chapter name. I mean, what is the chapter name? What is the purpose of this chapter? Without knowing the reason for why you are reading that chapter, there is no use, right? So, let us decode the chapter name, valuation of inventories. Here the important word is inventories. Sir, inventory means unsold stock. Valuation. So, here main discussion is at the end of year, definitely there may be some number of goods which were unsold during the year. ఆ గూడ్స్ని ఎలా వాల్యూ చేయాలి? ట్రేడింగ్ అకౌంట్లో క్లోజింగ్ స్టాక్ అని ఎంత అమౌంట్ రాయాలి? అలానే ఇన్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ కరెంట్ అసెట్స్ అని ఎంత అమౌంట్ రాయాలి అన్నదే పాయింట్స్. సో వెనెవర్ there is a valuation of inventory is needed, you have to apply AS2. For example, if there is a absence of the standard, I told you in the basic discussion, each person will write as per their own requirement, as per their own personal needs. I told you one example in the previous sessions, and once again I will quote the same example. For example, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. నా బిజినెస్ ఏంటి సార్ అంటే ఈ స్క్రీన్ పైన రాసే ఎలక్ట్రిక్ పెన్స్ అండి. అలానే నువ్వు కూడా సేమ్ బిజినెస్ చేస్తున్నావు. మన ఇద్దరం కూడా ఈ పెన్స్ని ఒక బయ్యర్ దగ్గర నుంచి ఒక సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం, వీటిని కస్టమర్స్కి సేల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 23-24 ఇయర్లో నేను ఒక 100 పెన్స్ని పర్చేస్ చేశాను సప్లయర్ దగ్గర నుంచి. అలానే మీరు కూడా ఒక 100 పెన్స్ పర్చేస్ చేశారు. ఇద్దరికి ఆయన సేమ్ కాస్టే కలెక్ట్ చేస్తున్నాడు. ఇమాజిన్ 10 రూపీస్ అంటే నేను 100 పెన్స్ కొన్నాను, ఈచ్ పెన్ 10 రూపీస్ అంటే 1000 రూపీస్ పే చేశాను. అలానే మీరు కూడా 100 పెన్స్ కొన్నారు, 10 రూపీస్ అంటే 1000 రూపీస్ పే చేశారు. ఇయర్లో ఇద్దరం కూడా సేల్స్ చేసాం. ఫార్చునేట్లీ ఇద్దరి సేల్స్ కూడా 60 అంటే ఇద్దరం కూడా 60 పెన్స్ సేల్ చేసాం. ఇద్దరం సేమ్ రీజన్లో ఉన్నాము కాబట్టి ఇద్దరం కూడా సేమ్ సెల్లింగ్ ప్రైస్కే సేల్ చేస్తున్నాం. లెట్స్ సే 15 రూపీస్. సో ఇద్దరం కొన్న నెంబర్ ఆఫ్ పెన్స్ సేమ్, కొన్న పర్చేజ్ ప్రైస్ సేమ్,
సేల్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ గూడ్స్ సేమ్, సెల్లింగ్ ప్రైస్ సేమ్. ఇయర్ క్లోజ్ అయిపోయింది సార్. ఎప్పుడైతే మనకి అకౌంటింగ్ ఇయర్ క్లోజ్ అవుతుందో మనం అప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలన్నా, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలన్నా ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ రావాలి, బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీ అని రావాలి. అక్కడ ఎంత అమౌంట్ రాయాలి సార్ అనేది పాయింట్. మీరు అబ్జర్వ్ చేస్తే నా దగ్గర ఉన్నటువంటి అన్సోల్డ్ పెన్స్ 40, మీ దగ్గర కూడా 40 పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరికి ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ స్టాక్ ఎంత అమౌంట్ రాయాలి సార్. నేను బ్యాలెన్స్ షీట్లో స్టాక్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఐ ఫెల్ దట్ మనకి పడ్డ కాస్ట్ పర్ పెన్కి 10 రూపీసే కదా. సో 40 పెన్స్ పెండింగ్ ఉన్నాయి, ఇంకా 40 × 10 400 అని రాసా. నువ్వు అరే మన దగ్గర ఇంకా 40 పెన్స్ ఉన్నాయి, మనం ఒక్కొక్క పెన్ సేల్ చేస్తే మనకి 15 రూపీస్ వస్తుంది. సో 40 × 15 600 అని రాసావు. ఇక్కడ ఇద్దరు పర్సెప్షన్స్ కూడా కరెక్టే. నా పర్సెప్షన్ ఏంటంటే నేను ఇంకా సేల్ చేయలేదు కదా, నాకు పడ్డ కాస్టే చూపిద్దాం అని. మీ పర్సెప్షన్ ఏంటంటే అరే ఎలాగో అమ్ముతాం కదా, ఈరోజు కాకపోతే రేపైనా అమ్మితే నాకు 600 వస్తుంది కదా మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే నార్మల్గా బ్యాలెన్స్ షీట్ ఇదంతా పక్కన పెట్టేసి ఒక లేమ్యాన్కి కనుక చూపిస్తే ఈ బ్యాలెన్స్ షీట్ని వాడు డెఫినెట్గా మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నా బ్యాలెన్స్ షీట్లో స్టాక్ అని 400 కనిపిస్తుంది, మీ బ్యాలెన్స్ షీట్లో 600 కనిపిస్తుంది. వాడు మీ దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది అనుకుని ఉండొచ్చు, అనుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్ ఉండకూడదు. అసలు ఈ ఇన్వెంటరీని వాల్యూ చేసేటప్పుడు ఎలా వాల్యూ చేయాలి అని చెప్పడానికి మనకు వచ్చినటువంటి స్టాండర్డే AS2, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. This is the decoding of chapter name. మనకి ప్రతి స్టాండర్డ్లో కూడా ఫస్ట్లోనే అప్లికబిలిటీ ఉంటుందమ్మా. అన్ని స్టాండర్డ్స్ అందరికీ అప్లికబుల్ కావండి. కొన్ని కేసెస్లో వాళ్ళకి సపరేట్ స్టాండర్డ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఈ స్టాండర్డ్ అప్లికబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి AS10 PPE ఉంది, అక్కడ AS2 అప్లికబుల్ కాదు, అక్కడ AS10 అప్లికబుల్ అవుతుంది. లేదా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ AS7 ఉంది, అక్కడ AS2 అప్లికబుల్ కాదు, వాళ్ళ స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది. మీకు ఏ ఏరియాలో అయితే స్పెసిఫిక్ స్టాండర్డ్ ఉంటుందో అక్కడ ఆ స్పెసిఫిక్ స్టాండర్డ్ అప్లికబుల్ అవుతుంది, కానీ జనరల్ స్టాండర్డ్ అప్లికబుల్ కాదు. సో AS2 అప్లికబిలిటీ అదర్ దాన్ అంటే ఈ ఫాలోయింగ్ 5 సిచ్యువేషన్స్లో AS2 అప్లికబుల్ కాదు. ఫస్ట్ వన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండర్ కన్స్ట్రక్షన్. మనం ఏదైనా ఒక బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ కడతా ఉన్నప్పుడు అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, దానికి AS2 అప్లై చేయకూడదండి. అదేంటి సార్, అది కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా ఇన్వెంటరీనే కదా, వై నాట్ వి అప్లై AS2 అంటే అక్కడ ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ స్టాండర్డ్ ఉందండి. ఏంటా స్టాండర్డ్? AS7 ఉంది. AS7 మెయిన్ పర్పసే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కోసం. నువ్వు మళ్ళీ హౌ కుడ్ యూ అప్లై AS2 సార్? రిమెంబర్ వన్ థింగ్, if there is any specific standard, in that case no need of general standard. Work in progress in case of service providers,
సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు గూడ్స్ సేల్ చేయట్లేదు, సర్వీస్ చేస్తున్నాను. ఇక్కడ నీకు నాకు దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ AS2. అలానే షేర్స్, డిబెంచర్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ఏవైనా షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, బాండ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కూడా అప్లికబుల్ కాదు. వాటికి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే చాప్టర్ ఉంది, అక్కడ వస్తుంది. అలానే ఇన్వెంటరీ ఆఫ్ లైవ్ స్టాక్. లైవ్ స్టాక్ అంటే యానిమల్స్ అండి, గోట్స్ కానీ, కౌస్ కానీ ఇలాంటివి కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. వాటికి AS2 అప్లికబుల్ అవ్వకూడదు, ఎందుకంటే వాటికి సపరేట్ స్టాండర్డ్ ఉంది, ఇండేఎస్లో ఉందండి, ఇండేఎస్ 41 అగ్రికల్చర్ అని. అలాగే ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కానీ, మినరల్ ఆయిల్స్ వీటికి కూడా AS2 అప్లికబుల్ కాదు. అలానే మెషినరీ స్పేర్స్ which can be used with specific fixed asset only and use of which is irregular. సో మెషినరీ స్పేర్ పార్ట్స్ ఏవైనా ఉంటే అలాగే ఆ స్పేర్ పార్ట్స్ యొక్క యూసేజ్ ఇర్రెగ్యులర్ అంటే నాట్ దట్ మచ్ ఆఫ్ రెగ్యులర్ అయితే కనుక అక్కడ AS10 అప్లికబుల్ అవుతుంది, కానీ AS2 అనేది అప్లికబుల్ కాదు. సో ఈ 5 ఏరియాస్లో మనకి AS2 అప్లికబుల్ కాదు సార్. సో ఐ విల్ గివ్ యూ 2 minutes టైం, ప్లీజ్ నోట్ దిస్ చార్ట్. Okay na sir. So work in progress under construction contracts, work in progress in case of service providers, shares or debentures or any other kind of financial instruments, inventory of livestock, agricultural produce and forest products like minerals, oils, gases and machinery spare parts. These are the 5 areas where AS2 is not applicable, because there are some specific standards are there. Not only in this standard sir, in any area if there is a specific standard is there, then you can't or you should not apply any other kind of general standard. Specific standard provides general standard. Okay, general standard.
So objective. So what is the objective of this standard? To determine the value at which inventories are carried in financial statements until the related revenues are recognized. అంతే కదా సార్, నేను చెప్పింది అదే కదమ్మా. మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో, మన బ్యాలెన్స్ షీట్లో, మన ట్రేడింగ్ అకౌంట్లో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత కనిపించాలి అని చెప్పేదే AS2 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అలానే టు డిటర్మైన్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్, సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ రిటర్న్ బిలో కాస్ట్. సో కొన్ని కేసెస్లో ఏమవ్వచ్చు అంటే, మనం కొన్ని అన్సోల్డ్ గుడ్స్ ఉన్నప్పుడు కాస్ట్ అనేది మార్కెట్లో పడిపోవచ్చు సడన్గా. లైక్ మన ఎగ్జాంపుల్లోనే 40 పెన్స్ ఆర్ అన్సోల్డ్ పెన్స్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు మనం పెన్స్ని ఒక్కొక్క పెన్ 15 రూపీస్కి సేల్ చేస్తాం. సడన్గా మార్కెట్ వాల్యూ 8 రూపీస్ అయిపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అని చెప్పేది ఈ స్టాండర్డ్. అంటే కొన్నిసార్లు మన అమ్మే వాల్యూ కాస్ట్ కంటే తక్కువ అయిపోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్డేట్ అయిపోవచ్చు, లేదంటే మన ప్రోడక్ట్ కంటే బెస్ట్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చి ఉండొచ్చు విత్ లెస్ దాన్ మార్కెట్, విత్ లెస్సర్ ప్రైస్ దాన్ కంపేర్డ్ టు అవర్ ప్రైస్. దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ ఆర్ మార్కెట్ ప్రైస్ ఆర్ అవర్ సెల్లింగ్ ప్రైస్ sometimes may be less than cost. In that case what I have to do, sir? Apply AS2. సార్ అంతా బాగానే ఉంది సార్, మరి స్టాండర్డ్ నేమ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అన్నారు కదా, ఈ ఇన్వెంటరీలో ఏమేమి వస్తాయి సార్ అంటే, గూడ్స్ పర్చేజ్డ్ అండ్ హెల్డ్ ఫర్ రీసేల్. నువ్వు ఏదైతే గూడ్స్ని పర్చేజ్ చేసి వాటిని సేల్ చేయడానికి రెడీ దగ్గర ఉన్నాయో వాటిని ఇన్వెంటరీస్ అంటారు సార్. మన ఎగ్జాంపుల్లో మనకి పెన్స్ అనేవి ఇన్వెంటరీ, ఎందుకంటే మనం ఈ పెన్స్ని కొన్నది రీసేల్ కోసం. సార్ నేను ఈ పెన్ కొన్నాను సార్, ఇది రీసేల్ కోసం కాదు, నా ఆఫీస్ పర్పస్ కోసం అండి, అది ఇప్పుడు ఇన్వెంటరీ కాదు, ఇది అసెట్ అవుతుంది. నీకు ఫస్ట్ క్లాసెస్లో చెప్పాను, ఐ థింక్ 5th or 6th వీడియోలో, గూడ్స్ అండ్ అసెట్స్కి డిఫరెన్సెస్. Inventory also includes intangible goods such as software. కొన్నిసార్లు ఇన్వెంటరీలో ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా ఉంటాయి. I told you intangible assets meaning. Intangible assets means which don't have physical existence but which will give future benefits like a software. అలానే finished goods produced and held for sale. సార్ అన్ని టైంలో గూడ్స్ని పర్చేస్ చేసి సేల్ చేయకపోవచ్చండి. కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళే గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తారు. నేను నీకు చెప్పాను ఆల్రెడీ, బిజినెసెస్ 2 types ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ ఎంటిటీ. ట్రేడింగ్ ఎంటిటీ అంటే వాడు గూడ్ని పర్చేస్ చేస్తాడు, 10 రూపీస్కి 15 రూపీస్కి సేల్ చేస్తాడు, మధ్యలో ప్రాఫిట్ ఎర్న్ చేస్తాడు. ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, వాడు గూడ్ని పర్చేస్ చేయడండి, వాడు రా మెటీరియల్ని పర్చేస్ చేసి గూడ్ని ప్రొడ్యూస్ చేస్తాడు, లేబర్ అండ్ మెషినరీ హెల్ప్తో ప్రొడ్యూస్ చేసి దాన్ని సేల్ చేస్తాడు, అది కూడా మెషినరీని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ తయారు చేయడానికి వాడు ఫస్ట్ ప్లాస్టిక్ని కొంటాడు, తర్వాత మెషినరీ అండ్ లేబర్ హెల్ప్ తీసుకొని దాంతో వాడు ఫైనల్గా వాటర్ బాటిల్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తాడు. ఈ ఎగ్జాంపుల్లో వాటర్ బాటిల్ కూడా ఇన్వెంటరీనే, అలాగే పెన్ కూడా ఇన్వెంటరీనే. ఈ రెండింటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ టు రీసేల్ కాబట్టి ఆర్ సేల్ కాబట్టి, సో దోస్ ఆర్ ఆల్సో ఇన్వెంటరీ. అలానే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. ఈ ప్లాస్టిక్ నుంచి వాటర్ బాటిల్ వచ్చే ప్రాసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ నుంచి వాటర్ బాటిల్ ప్రొడ్యూస్ చేయాలి, 50% ఆఫ్ ది బాటిల్ కంప్లీట్ అయిపోయింది, పైన క్యాప్ ఒకటే ఇంకా ప్రొడక్షన్లో ఉంది, ఆ టైంకి మన ఇయర్ అకౌంట్స్ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. సో ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ది బాటిల్ కూడా
ఇన్వెంటరీనే. అలానే మెటీరియల్స్, మెయింటెనెన్స్ సప్లయర్స్, కన్జ్యూమబుల్స్ అండ్ లూజ్ టూల్స్ హెల్డ్ ఫర్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. నువ్వు ఆ ప్రొడక్షన్ చేయడానికి యూజ్ చేసే ఏ ఐటమ్ అయినా, ఏ మెటీరియల్ అయినా, ఏ మెయింటెనెన్స్ టూల్ అయినా, ఏ కన్జ్యూమబుల్ అయినా, ఏ లూజ్ టూల్ అయినా అవన్నీ కూడా మనకి ఇన్వెంటరీ అవుతాయి. ఓకేనా సార్? సో ఇన్వెంటరీస్ అంటే ఏమేమి వస్తాయమ్మా? గూడ్స్ పర్చేజ్డ్ అండ్ హెల్డ్ ఫర్ సేల్, ఇన్వెంటరీస్ ఇంక్లూడింగ్ ఇంటాంజిబుల్ అసెట్స్ and finished goods under production or work in progress or any kind of consumable tools. In the same manner, inventory should be valued. So these all are the inventory. Sir, fine sir. Now we got the definition of inventory. Sir, inventory ni ఎలా వాల్యూ చేయాలి సార్? అసలు ఏస్టు ఏం చెప్తుంది? మీరే చెప్పారు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో, అంటే మన బ్యాలెన్స్ షీట్లో ఇన్వెంటరీ ఎంత అమౌంట్ రాయాలో చెప్తుందని మీరే చెప్పారు సార్. మరి ఎంత అమౌంట్ ఇన్వెంటరీ ఏవే వస్తాయి సార్? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గూడ్స్ పర్చేజ్డ్ అండ్ హెల్డ్ ఫర్ సేల్, ఇంటాంజిబుల్ అసెట్స్, అలాగే ప్రొడక్షన్ గూడ్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ యూజబుల్ టూల్స్. వీటన్నింటినీ కలిపి ఇన్వెంటరీ అంటాం. వీటిని వాల్యూ చేసేటప్పుడు AS2 అప్లికబుల్ అవుతుందని మాట్లాడుకున్నాం. అయితే ఏ అమౌంట్ రాయాలి సార్, ఎలా వాల్యూ చేయాలి సార్ అంటే, అకార్డింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2, ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ అట్ కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోవర్ ఆర్ విచ్ ఎవర్ ఈస్ లెస్సర్. అంటే నువ్వు కాస్ట్ని అలానే నెట్ రియలైజబుల్ వాల్యూని రెండింట్లో ఏది తక్కువ ఉంటే ఆ వాల్యూని నువ్వు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో రాయాలి. నెట్ రియలైజబుల్ వాల్యూని షార్ట్కట్లో NRV అంటారు సార్. ఓకేనా అండి? NRV. సార్ మరి కాస్ట్ అంటే ఏమేమి వస్తాయి సార్? కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ, కాస్ట్ ఇంక్లూడ్ కాస్ట్ ఆఫ్ పర్చేజెస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అండ్ ఎనీ అదర్ కాస్ట్ ఇంకర్డ్ బ్రింగ్ ద ఇన్వెంటరీ ఇంటూ ప్రజెంట్ లొకేషన్ అండ్ కండిషన్. సో మనం పర్చేజ్ చేసినప్పుడు అయిన కాస్ట్, లేదా దాన్ని కన్వర్షన్ అయినటువంటి కాస్ట్, లేదా మనం కొన్న దగ్గర నుంచి ప్రజెంట్ లొకేషన్కి వచ్చేంత వరకు జరిగినటువంటి కాస్ట్. ఇవన్నీ కూడా మనకి కాస్ట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 100 pens పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసినప్పుడు మనకి ఒక్క పెన్ 10 రూపీస్కి అమ్మాడు వాడు, అంటే మనం 10 రూపీస్కి పర్చేజ్ చేసాం. 100 × 10 1000 రూపీస్. మనం ఆ గోడౌన్ నుంచి మన లొకేషన్కి తెచ్చుకోవడానికి ఒక 200 రూపీస్ అయిందనుకోండి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటే 1000 రూపీస్ కాదండి, 1000 + 200, 1200 విల్ బి ద కాస్ట్. ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. సో కొన్ని థింగ్స్ ఇంక్లూడ్ అవ్వవు అంట. ఏంటి సార్ అవంటే, ఇంట్రెస్ట్ అండ్ అదర్ బారోయింగ్ కాస్ట్. సో ఇంట్రెస్ట్, ఈ బారోయింగ్ కాస్ట్ ఇవేవి కూడా కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీలో ఇంక్లూడ్ అవ్వవు.
అలానే స్టోరేజ్ కాస్ట్ ఇంక్లూడ్ అవ్వదు, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఇంక్లూడ్ అవ్వదు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇంక్లూడ్ అవ్వదు, అబ్నార్మల్ లాస్ ఆర్ వేస్టేజ్ ఇంక్లూడ్ అవ్వదు. సో మనకి మెయిన్గా ఇంక్లూడ్ అయ్యేవి కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఆర్ అదర్ కాస్ట్ ఇంకర్డ్ to bring the inventory into present location and condition. These are the main things which we have to include in the cost of inventory. So this is generally he will give directly in the question. Okay na? But the problem is with the NRV. NRV means net realizable value. So ఈ net realizable value ని ఎలా find out చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ సార్. సో ఒక్కసారి మీరు ఆ వర్డ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక నెట్ రియలైజబుల్ వాల్యూ మనకి నెట్గా ఎంత అమౌంట్ రియలైజ్ అవుతుంది, రియలైజ్ మీన్స్ రిసీవబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లోనే మనకి మన చేతిలో ఇంకా 40 పెన్స్ ఉన్నాయి, దీన్ని ఎన్ఆర్వి ఫైండ్ చేయాలి. సార్ ఎలా ఫైండ్ చేయాలి సార్ అంటే ఈ 40 పెన్స్ యొక్క ఎన్ఆర్వి ఏమవుతుంది సార్ అంటే మనకి 40 పెన్స్ అమ్మితే మనకి వచ్చే అమౌంట్ నెట్గా ఎంత సార్. ఏంటి సార్ ఈ నెట్ అనే వర్డ్కి మీనింగ్ అంటే మనం ఈ 40 పెన్స్ సేల్ చేస్తే వీ విల్ సెల్ ఈచ్ పెన్ ఎట్ 15 రూపీస్. సో 40 × 15 600 రూపీస్ మనకు వస్తాయి సార్. కాకపోతే మనం ఈ పెన్స్ని సేల్ చేయాలంటే ఇది అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు లేదా సెల్లింగ్ కమిషన్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవో ఎక్స్పెన్సెస్ ఏవో కూడా ఉంటాయండి. వాటికి అయ్యే ఎక్స్పెండిచర్ మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఒక 100 రూపీస్ అయిందనుకోండి సార్, మనకి నెట్గా ఎంత వస్తుందమ్మా 500 వస్తుంది. సో ఇక్కడ మనకి అఫ్కోర్స్ మనం సేల్ చేస్తే వచ్చే వాళ్ళు 600 అయినప్పటికీ ఆ సేల్ జరగడానికి కొంత ఎక్స్పెన్సెస్ జరుగుతాయి 100 రూపీస్. సో మనకి నెట్గా వచ్చేది 500 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్ 600, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 100, మనకు వచ్చినటువంటి వాల్యూ 500. రియలైజ్డ్ వాల్యూ ఈజ్ 500. అయితే ఇంకా ఈ ట్రాన్సాక్షన్ జరగలేదండి, జరిగితే అని మనం అజంప్షన్ తీసుకున్నాం. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అనడం కంటే కూడా ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ అంటే కరెక్ట్ వర్డ్. ఈ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనకుండా ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే కరెక్ట్ వర్డ్. సెల్లింగ్ ఎక్స్పెన్స్ అనొచ్చు, కొంతమంది దీన్ని ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్ అని కూడా అంటారు. ఇది నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. సో నీకు ఇప్పటికైనా ఒక వర్డ్ అర్థమై ఉండాలి సార్. ఏంటి సార్ అంటే AS2 ఇన్వెంటరీస్ గురించి మాట్లాడుతుంది. ఇన్వెంటరీని ఎలా వాల్యూ చేయాలి దాని గురించి మాట్లాడుతుంది. సార్ ఎలా వాల్యూ చేయాలి సార్ అంటే నువ్వు ఒక 2 వర్డ్స్ని 2 నెంబర్స్ని 2 వాల్యూస్ని కంపేర్ చేసుకోవాలి. ఏంటి సార్ ఆ 2 అంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. రెండింటిలో ఏది తక్కువ ఉంటే అదే నీ ఇన్వెంటరీ వాల్యూ. సార్ కాస్ట్ అంటే ఏమొస్తుంది సార్, కాస్ట్ అంటే మన కాస్ట్ ఆఫ్ పర్చేస్, అలానే కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అలానే అదర్ కాస్ట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రజెంట్ లొకేషన్ ఆర్ కండిషన్. సార్ మరి ఎన్ఆర్వి అంటే ఏంటి సార్, ఎన్ఆర్వి అంటే ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. ఓకేనా సార్. It is the estimated selling price in the ordinary course of business less estimated cost of completion. Okay. So generally NRV formula ESP minus ESC. సార్ కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే ఇది ఫినిష్డ్ గుడ్ కాబట్టి డైరెక్ట్గా సేల్ చేస్తాం. అలా కాకుండా కొన్నిసార్లు మన ఎంటిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ అంటే ఏంటి, మనమే గుడ్స్ని ప్రొడ్యూస్ చేసి మనమే సేల్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇందాక వాటర్ బాటిల్ అని చెప్పా, ఇయర్ ఎండ్ అయ్యేసరికి వాటర్ బాటిల్లో మొత్తం రెడీ అయింది కానీ ఇంకా ఇక్కడ ఈ క్యాప్ అనేది ఇంకా మ్యానుఫ్యాక్చర్ అవ్వాల, కానీ ఈ వాటర్ బాటిల్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇన్వెంటరీనే కదా సార్, మీరే చెప్పారు ఇన్వెంటరీ డెఫినేషన్లో ఏమని చెప్పారు,
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా ఇన్వెంటరీని అని. మరి దీన్ని ఎలా వాల్యూ చేయాలి సార్? అప్పుడు ఇది అమ్మితే మనకి 10 రూపీస్ వస్తాయి, సెల్లింగ్ కాస్ట్ మనకి 2 రూపీస్ అవుతుంది. 10 - 2 అని రాయకూడదు. ఎందుకు రాయకూడదమ్మా? ఇంకా ఆ బాటిల్ ఫినిష్డ్ కన్వర్ట్ అవ్వలేదు, ఇంకా మనం వాటర్ బాటిల్ క్యాప్ని ప్రొడ్యూస్ చేయాలి. క్యాప్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఇంకో 1 రూపీ అవుతుంది, అంటే -1 రూపీ, మనకు వచ్చేది 7 రూపీస్. అంటే కరెక్ట్గా మాట్లాడాలంటే ఎన్ఆర్వి ఫార్ములా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్. కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ అంటే ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గూడ్స్ని ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ చేయడానికి అయ్యే కాస్ట్నే కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ అంటారు. అంటే మన ఎగ్జాంపుల్లో మన వాటర్ బాటిల్ని 10 రూపీస్కి అమ్మొచ్చు. వాటర్ బాటిల్ని కన్వర్ట్ చేయడానికి వర్క్ ఇన్ ప్రోగ్రెస్గా అంటే మనం ఆ క్యాప్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకో 1 రూపీ అవుతుంది, మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్. అమ్మిన వాడికి ఏదో 2 రూపీస్ కమిషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎన్ఆర్వి ఎంత అవుతుందమ్మా అంటే 7 అవుతుంది. అంటే అది ఫినిష్డ్ గుడ్ అయితే ఫార్ములా ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కాస్ట్. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే కనుక ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ మైనస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ సెల్లింగ్ కాస్ట్. ఓకేనా అండి? దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎన్ఆర్వి. యూ హ్యావ్ టు కంపేర్ దీస్ 2 ఫిగర్స్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద lesser value. ఓకేనా సార్? యా, నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా AS2లో ఫర్దర్ టాపిక్స్ మాట్లాడుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.